నెంబర్ జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. ఈరోజు డిప్లొమా విద్యను కాపాడుకోవాలి. ఈరోజు విద్యారంగాన్ని అణచివేస్తే ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మనకు మీరు ఇక్కడ వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిరసన దీక్షని రేపటి నుంచి మనం వేరే కార్యాచరణ తీసుకొని కూడా మీకు మళ్ళీ తెలియజేస్తాం. నిరసన దీక్ష అనంతరం రేపటి నుంచి మండే నుంచి యాక్టివిటీస్ తీసుకొని కూడా మనకు జీవో నంబర్ 97 రద్దు చేయాలి. ఈ శక్తి స్కీమ్ ని వర్తింపజేయద్దు, ఎస్బిటెట్ ని కొనసాగించాలని మన పోరాటం కూడా కొనసాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎస్ఎఫ్ఐ అనేది విద్యార్థుల హక్కుల కోసం పోరాట సంఘం, మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, దీంతో ఈ కార్యక్రమం ముగిసింది. మీ అందరూ కూడా క్లాస్లోకి వెళ్ళండి. తర్వాత మళ్ళీ మేము మన తెలియజేస్తాం. మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మన సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. ఖచ్చితంగా ఎంతకైనా మనం తెగిస్తాం, ఎంతకైనా మనం పోరాడి విజయం కూడా సాధించుకుంటాం తెలియజేస్తూ మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా థ్యాంక్ యూ. అందరూ కూడా క్లోజ్ అయిపోయింది మీటింగ్. అందరూ కూడా క్లాస్లోకి వెళ్ళండి. ఆధ్వర్యంలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులతో నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ నిరసన దీక్షల ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. దాంతోపాటు ఈరోజు శక్తి స్కీమ్ని రద్దు చేయాలి, శక్తి స్కీమ్ని ప్రవేశపెట్టద్దు. ఈరోజు శక్తి స్కీమ్ని లేకుండా ఎస్బిటెట్ని కొనసాగించాలి. ఈరోజు శక్తి స్కీమ్తో విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి స్పందించాలి. ఈరోజు నిన్న వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ ఈరోజు శక్తి స్కీమ్ ద్వారా ఏం కాదు అని నీటి మాటలు చెప్తున్నాడు. కానీ పూర్తిగా అసత్య మాటలు. ఈరోజు విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఈరోజు శక్తి స్కీమ్ రద్దు చేయాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు శక్తి స్కీమ్ రద్దు చేస్తామని చెప్పాలి. ఈరోజు విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా ఈరోజు ఇంజనీరింగ్లోకి ప్రవేశ పరిస్థితిని ఈరోజు విద్యారంగంలో పూర్తిగా రాకుండా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి విద్యార్థులకు అన్యాయం జరగద్దు. విద్యార్థులకు డిప్లొమా విద్య తర్వాత ఇంజనీరింగ్లో వెళ్ళే పరిస్థితి రావాలి. కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల ప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు డిప్లొమాలో ఈరోజు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు స్పందించకుండా విద్యారంగాన్ని పాలిటెక్నిక్ విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 97ని రద్దు చేయాలి. ఈరోజు పాలిటెక్నిక్ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించకపోతే విద్యార్థులు ఎక్కడెక్కడ రోడ్ల మీదకి వస్తున్నారు, ఎక్కడెక్కడ నినాదాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. జీవో నంబర్ 97 రద్దు చేసి విద్యారంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్.